హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభద్ర విలేజ్ వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం అండి. మీరందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఈరోజు వరి నారు పోయడానికి అయితే మా పొలంలోకి అయితే వచ్చేసామండి. ట్రాక్టర్ అయితే వచ్చి దున్నేసి వెళ్ళిపోయిందండి. ఆవులైతే లేవు, ట్రాక్టరే దున్నింది పొలాన్ని. మేము ఆవుల్ని శివరాత్రికి కానీ దేవుడి పెళ్ళికి కానీ ఆవులని అయితే వదిలేస్తామండి. అవి అడవికి వెళ్ళిపోయి మేత మేస్తాయి, ఇంకా రావండి. జూను జూలైలో వస్తాయండి. ఇంకా రాలేదు కాబట్టి మేము ట్రాక్టర్ పెట్టి అయితే దున్నించాము. అందువలన మా నాన్నగారు అయితే నాగలితో దున్నలేదండి, ట్రాక్టర్తో దున్నించారు. అందుకని ఆ వీడియో అయితే చూపించలేకపోయాను. ఇప్పుడైతే ఇది శుభ్రంగా గడ్డి తీసే వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ నుండి ఇది శుభ్రంగా తీసేసిన తర్వాత అయితే ఈ గడ్డి అంతా తీసిన తర్వాత మా పద్ధతిలో మేమైతే పూజ చేస్తామండి. పూజ చేసిన తర్వాత వడ్లు అయితే జల్లుతామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ గడ్డి మొత్తం తీసేయాలండి, లేదంటే వడ్లు జల్లిన తర్వాత కలుపు అనేది వస్తుందండి. కలుపు రాకుండా అయితే ఈ గడ్డి మొత్తం తీసేయాలండి. వరి నారు పెరిగే కొద్దీ గడ్డి అయితే ఎక్కువగా ఉంటుందండి. వరి నారు పీకడం అయితే కుదరదు. అందువలన ఫస్ట్ ఇలానైతే చేయాలి, గడ్డంతా తీసేయాలండి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. వరి నారు పీకడానికి కూడా మనకి సులువుగా ఉంటుంది. వరి నారు కొంటని శుభ్రం అయితే చేసేసామండి. ఇంకా పూజ అయితే మొదలు పెడతారు మా అన్నయ్య. పూజ చేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడైతే వడ్లయితే చల్లుతారండి. ఫస్ట్ దేవుడికైతే వేస్తారండి. దేవుడికి వేసిన తర్వాత వడ్లు చల్లడం అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి, ఇలా 3 కుప్పలు అయితే వేస్తారు దేవుడికి. ఇలా చల్లిన తర్వాత ఆ వడ్లని పూడడానికి అయితే ఒక పచ్చి కొమ్మతో అయితే ఒక కర్రగట్టు అయితే ఇలా తిప్పుతారండి, అవి పూడుకుపోవడానికి. మా ప్రాంతంలో అయితే వరి నారు ఇలా చేస్తామండి. మీ ప్రాంతంలో మీరు ఎలా పోస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.